తెలంగాణలో ఎండలు ఎన్నడూ లేని విధంగా రాటెత్తిస్తున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 10 తర్వాత అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు గత 10 ఏళ్ల రికార్డులను బద్దలుకొట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. 7 జిల్లాల్లోని సుమారు 39 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 15 మండలాల్లో, నిర్మల్ జిల్లాలో 10 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఎండ తీవ్రత ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఇక నిన్న నిజామాబాద్ జిల్లా మొండోరాలో అత్యధికంగా 46 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వరుసగా కొన్ని రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఎండల తీవ్రతకు తట్టుకోలేక రాష్ట్రంలో 3 వ్యక్తులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆటోవాలా, కుమ్రంభీం జిల్లా వాంకిడిలో మత్స్యకారుడు, వికారాబాద్ జిల్లా కుండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ విధంగా కొనసాగుతుందో కూడా మనం చూస్తున్నాం. మే స్టార్ట్ అవ్వక ముందే ఇంత తీవ్రతగా ఎండ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు పటేల్ అందుబాటులో ఉన్నారు. రాజు, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణలో అయితే ఎండలు మునుపు ఎన్నడూ లేని విధంగా కూడా దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. సూర్యుడు తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్నాడు. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు వడగాళ్ల ప్రభావంతో కూడా తెలంగాణ ప్రజలు గతంలో లేని విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాబోయ్, ఇవేం ఎండలరా బాబు, ఇంత ఎండలుంటే ఎలా బతకాలి, ఈ ఎండ బారి నుంచి ఎలా బయటపడాలి, ఎలా సురక్షితంగా ఉండాలనేటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. గత 3-4 రోజుల నుంచి అయితే రికార్డు స్థాయిలో ఎండలు నమోదుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ నమోదు కానీ 46 డిగ్రీల ఉష్ణోగ్రత, 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఏకంగా 10 జిల్లాల్లో నమోదు కావడము ఉష్ణోగ్రత యొక్క అత్యధిక స్థితికి కూడా మనం నిదర్శనంగా చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో ఒకవైపు ఎండ కొడుతూనే ఒకవైపు ఉక్కపోత, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా మరోవైపు ఈవినింగ్ సమయంలో గానీ రాత్రి గానీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నాయి. సో 2 రకాల విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులతో జనాలైతే ఒక కన్ఫ్యూజన్ కూడా గురవుతున్నారు రత్న. భానుడైతే నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. మార్నింగ్ 10 o'clock నుంచి అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు చాలా చోట్ల కూడా మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు అయితే గత 10 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అయితే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. 7 జిల్లాల్లో సుమారు 39 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్లు కూడా వీస్తున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 15 మండలాల్లో, నిర్మల్ జిల్లాలో 10 మండలాల్లో వడగాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలో కూడా ఎండ తీవ్రతతోటి ప్రజలు అతలకుతలం అవుతున్నారు. చాలా చోట్ల కూడా మనకు ఉష్ణోగ్రతలు అయితే 45 నుంచి 46 డిగ్రీల మధ్య 10 జిల్లాల్లో నమోదయ్యాయి. ఒకవైపు ఎండకు తీవ్రతను తట్టుకోలేక వడగాళ్ల ప్రభావంతో కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 3 చనిపోయారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ బుక్కే రవి 35 సంవత్సరాలు, కుమ్రంభీం జిల్లా వాంకిటికి చెందినటువంటి మత్స్య కార్మికుడు రామ్దాస్ 44 సంవత్సరాలు, వికారాబాద్ జిల్లా కల్లపల్లిలో ఉపాధి హామీ పనులు చేసుకునేటువంటి కొత్త అనసూజ 41 సంవత్సరాలు. వీళ్ళు 3 కూడా వడదెబ్బ గురై నిన్న చనిపోయినటువంటి ఘటనలు అయితే జరిగాయి. గత 4 రోజుల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 చనిపోయారు. ఇప్పటికీ వడదెబ్బతో ఈ సంవత్సరంలో 10 మందికి వరకు చనిపోయినట్టు కూడా రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. రానున్న 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వడగాళ్ళు అయితే వీచే ప్రభావం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలే జారీ చేసింది రత్న. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు రేపు అయితే
దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో చెదురుముదురుగా ఉరుముతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఒకవైపు ఎండ విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోతూ ఉంటుంది, మరొక వైపు వర్ష ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. మే 1 నుంచి 3 వరకు దక్షిణ తూర్పు తెలంగాణలో తీవ్రమైనటువంటి వడగాలు వీచే అవకాశం ఉంది. 44 నుంచి 45 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మే 4 నుంచి 8 వరకు అయితే హైదరాబాద్ సిటీతో సహా తెలంగాణలో అయితే చెదురుముదురుగా ఉరుములతో కూడినటువంటి వర్షాలు వడగాలు కూడా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పగటిపూట అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దని, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వడగాలుల యొక్క ప్రభావంలో పడకుండా ఉండడానికి రుమాలు కట్టుకోవడం, నేటికి క్యాప్స్ ధరించుకోవడము, వేరే కర్చీప్ లాంటివి కట్టుకోవడము, కాటన్ దుస్తులు ధరించడము, రెగ్యులర్ గా ప్రతి అర్ధ గంటకోసారి గంటకోసారి వాటర్స్ కానీ మజ్జిగ కానీ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటూ బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉండాలని కూడా అటు డాక్టర్లు వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. ప్రజలు ఎండ నుంచి రక్షణ పొందేందుకు చూస్తే మీరు చెప్పినట్లుగానే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరి ముందు ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది? అండ్ అటు వాతావరణ శాఖ అధికారులు పర్టికులర్ గా ఏ ప్రాంతానికైనా ఆరెంజ్ లేదంటే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేయడం జరిగిందా? ఎస్ రత్న, ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ ప్రతి రోజు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. నిన్న కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు కూడా ఏదైతే ఉత్తర మన తెలంగాణ జిల్లాలోనే ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాల్పల్లి గాని, ములుగు భద్రాద్రి జిల్లాలు ఇవన్నీ కూడా మనకు ఆరెంజ్ జోన్ లోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా మనకు తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 3 రోజుల నుంచి కనుక మనకు నమోదైనటువంటి ఉష్ణోగ్రత వివరాలు కనుక తీసుకుంటే సేమ్ ఇదే జిల్లాలు నిజామాబాద్, అటు ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాల్పల్లి. సో ఈ జిల్లాలో మాత్రమే మనకు 45 నుంచి 46 డిగ్రీల మధ్య మనకు ఉష్ణోగ్రతలు నమోదు. వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ వాతావరణ శాఖ ఐఎండీ గాని, ఇటు భారత వాతావరణ శాఖ ఐఎండీ, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా రాబోయే రోజుల్లో అయితే ఇంకా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం తోటి గతంలో లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు టెంపరేచర్ అనేది హై ఇంక్రిమెంట్ కు గురవుతుంది. అంటే 46.4 డిగ్రీల 1 డిగ్రీల ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లా మొండారులో నమోదైంది. అంటే ఆల్మోస్ట్ ఇక మే నెలకు వచ్చేసరికి 47 వరకు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉష్ణోగ్రత యొక్క రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రత యొక్క స్థితిని చూస్తే తెలుస్తుంది. వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా అదే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎండల తీవ్రత అయితే తగ్గేలే లేదు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అటు వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. రత్న రాజు పటేల్, ప్రధానంగా వృద్ధులకు సంబంధించి కానీ లేదంటే చిన్నపిల్లలకు సంబంధించి, గర్భిణీలకు సంబంధించి వైద్య అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు అనుకోవచ్చు? వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అలర్ట్ ఉంది. ఎందుకంటే ఇటు పిల్లలు ఎక్కువగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చాలా మంది పిల్లలు మార్నింగ్ టైం నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంటి ముందు ఆడుకోవడము, గల్లీలలో ఆడుకోవడము, గ్రౌండ్స్ లలో ఆడుకోవడం లాంటివి చేస్తుంటారు. వాళ్ళు ఆట మీద పడి ఉన్నప్పుడు వాటర్ తాగడాన్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినా సరే కంపల్సరీ వాటర్ బాటిల్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సరే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి కూడా పిల్లలకి వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, జ్యూస్ కానీ తాగిస్తూ ఉండాలి అని కూడా డాక్టర్స్ అంటున్నారు. గర్భిణీలకైతే సో తాను వాటర్ కంటెంట్ తో పాటు తన గర్భంలో ఉన్నటువంటి పాపకు కూడా కంపల్సరీ వాటర్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ మాత్రము ఎక్కువగా వేడికి గురైనా, అనారోగ్యానికి గురైనా, అలసటకు గురైనా సరే బేబీకి, కడుపులో ఉన్నటువంటి బేబీకి, తల్లికి కూడా ఇబ్బంది. కాబట్టి గర్భిణీలు అయితే చాలా సురక్షితంగా ఉండాలి, చల్లటి ప్రదేశంలో ఉండాలి. వడగాళ్ల ప్రభావం అయితే అసలే తాకకుండా ఎప్పుడు నెత్తికి ఏదైనా రుమాలు కట్టుకోవడము, లేకుంటే చెవులల్లో కాటన్ పెట్టుకోవడం లాంటివి కూడా కంపల్సరీ పెట్టుకుంటూ రక్షణగా ఉండాలంటున్నారు. ఇక వృద్ధులకు వచ్చేసిందంటే వృద్ధులకు తొందరగా కూడా డిహైడ్రేషన్ అవుతుంది. వాళ్ళ బాడీ స్కిన్ అంతా కూడా
డిహైడ్రేట్ అవుతుంది, అంటే పొడిపారిపోతుంది. సో చర్మం పొడిపారిపోతుంది అంటే వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇళ్లలో ఉన్నటువంటి వృద్ధులు కూడా సంశక్షులు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు వాటర్ కానీ మిగతా జ్యూస్ లాంటి ఎక్కువ తాగించుకుంటూ ఫ్రూట్స్ ఎక్కువ తాగించుకుంటూ ఉండాలి. దాంతో పాటు చల్లటి ప్రదేశంలో ఉంచే విధంగా కూడా చూసుకోవాలంటున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళిద్దరిని కూడా చాలా కేర్ గా తీసుకోవాలి. అలానే గర్భిణులు కూడా హాస్పిటల్స్ కి చెకప్ కి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా డే టైంలో ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో మధ్యాహ్న సమయంలో వెళ్లకుండా ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్లి చూయించుకోవడం, లేకుంటే ఈవినింగ్ టైంలో వెళ్లి చూయించుకొని తగిన విధంగా కూడా మెడిసిన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఎండ వేడి ఉష్ణోగ్రత ఉక్కపోత బారిన పడకుండా ఉండాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. రత్న. థ్యాంక్ యూ రాజు.